అనుక్షణం ప్రజలపక్షం NNF న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు. ఒక ఆటో 2 నిందితుల అరెస్ట్, మరో 4 కోసం గాలింపు. అప్పుల బాధ భరించలేక మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నం. రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారి ప్రతిష్టను మసకబారుస్తున్నారా? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్. వక్ఫ్ ఆస్తులు పరిరక్షణకు కూటమి ప్రత్యేక కృషి. వైకాపా పాలనలో వక్ఫ్ భూములు అన్యాక్రాంతం. జామియా మసీదు కమిటీ టీడీపీ. ఇక డీటెయిల్స్ చూస్తే, జిల్లాలో మారక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీస్ యంత్రాంగం మరో భారీ గంజాయి స్మగ్లింగ్ కేసును ఛేదించింది. ఉల్లిపాయల వ్యాపారం ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠాను మదనపల్లి తాలూకా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న వివరాలు మంగళవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుముల్లి మీడియాకు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో మదనపల్లి తాలూకా ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణ మరియు సిబ్బంది మదనపల్లి తిరుపతి ప్రధాన రహదారిలోని ఎర్రగాని మిట్ట వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో వస్తున్న ఒక నెంబర్ లేని లగేజ్ ఆటోను తనిఖీ చేయగా పైన ఉల్లిపాయల బస్తాలు పేర్చి ఉన్నాయి. పోలీసులకు అనుమానం వచ్చి లోతుగా తనిఖీ చేయగా ఉల్లిపాయల కింద 9 బస్తాల్లో దాచి ఉన్న దాదాపు 179 కిలోల గంజాయి బయటపడింది. దీని విలువ 44,65,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో నిందితులు 2 అదుపులో తీసుకుని విచారించగా ఆవుల నాగరాజ, ఆటో డ్రైవర్ చంద్ర కాలనీ, ఆవుల సుగుణ చంద్ర కాలనీ వీరిపై కేసు నమోదు చేసి ఈ ముఠాలో సంబంధం ఉన్న మరో 4 వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ వివరించారు. చంద్రగిరి మండలంలోని గాదంకి టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. పాల వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 5 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరి నుంచి కర్ణాటకకు రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా గాదింకి టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాన్ని అడ్డుకొని తనిఖీ చేయగా ఈ అక్రమ రవాణా బయటపడింది. బియ్యం తరలిస్తున్న పాల వ్యాన్ను పోలీసులు సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని, గత వైసీపీ పాలనలో వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఆ పార్టీ నాయకులు వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని జామియా మసీద్ కమిటీ సభ్యులు, టీడీపీ మైనారిటీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం టిప్పు సుల్తాన్ మైదానంలోని మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జామియా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు గౌస్ మొహద్దీన్, ఉపాధ్యక్షులు పి సర్దార్ ఖాన్, సెక్రటరీ సికిందర్ అలీ ఖాన్, మెంబర్లు అబూబకర్, సాజిద్ అలీ ఖాన్, కాసిం మరియు టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎస్ఎం రఫీ, టీడీపీ మైనారిటీ రాష్ట్ర నాయకులు ఎస్ఎం మస్తాన్, గౌస్, షాబీర్ అహ్మద్, సయ్యద్ ఇక్బాల్, సుల్తాన్, సయ్యద్ మొహిద్దీన్, బావాజాన్, దాదు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నాయకులు మాట్లాడుతూ పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు మదనపల్లి పట్టణంలోని వక్ఫ్ భూముల్లో ఏదో జరిగిపోతుందని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడమే కాకుండా ఆదాయ వనరులను పెంచేందుకు కృషి చేస్తుందన్నారు. మదనపల్లిలో వక్ఫ్ ఆస్తులను కాపాడిన ఘనత ఎమ్మెల్యే షాజహాన్ బాషిదేనన్నారు. గత వైసీపీ పాలనలో టిప్పు సుల్తాన్ మైదానంలోని వక్ఫ్ భూమిలో నిరుపేదలు షెడ్లు నిర్మించుకొని వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తుంటే వాటిని తొలగించి పేదల పొట్ట కొట్టారని విమర్శించారు.
అప్పుడు టిప్పు సుల్తాన్ మైదానంలో ఒక యుద్ధ భూమిని తలపించిందని 18 CAలో ఇద్దరు DSPల సమక్షంలో వాటిని తొలగించారన్నారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రస్తుత ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, ఆయనను హౌస్ అరెస్ట్ చేశారని, టీడీపీ నాయకులను దరిదాపులకు రానియలేదన్నారు. అప్పట్లో నోరులేని వైసీపీ ముస్లిం మైనార్టీ నేతలు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అప్పట్లో వైసీపీ నేత శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం అల్లుడికి 300 సెంట్లు కట్టబట్టిన సంగతి తెలియదా అని ప్రశ్నించారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అంటే ఆ పార్టీ నేతలకు విపరీతమైన భయమని, ఆయన్ను ప్రశ్నించే దమ్ము ధైర్యం ఎవరికీ లేవని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వక్ఫ్ ఆస్తులను కాపాడడానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అదేవిధంగా వక్ఫ్ భూములను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఇప్పటికైనా వైసీపీ మైనార్టీ నాయకులు లేనిపోని విమర్శలు మానుకోవాలని, లేదంటే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నిన్న జనాబ్ రఫీ అనే వ్యక్తి వ్యక్తిగతంగానో లేదా వాళ్ళ పార్టీ పరంగానో జామియా మసీదు భూముల ప్రస్తావన తెచ్చినారు. ఈ వ్యక్తి ముస్లింల సంక్షేమానికి, వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం మాట్లాడుతున్నాడో లేదా ముస్లిం ప్రజలకు వక్ఫ్ భూములకు హాని చేయడానికి మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. ఏదో ఒకటి మాట్లాడేయాలి, పేపర్లో టీవీల్లో కనబడాలి అంటే ఎలా రఫీభాయ్ అని నేను ఈ పత్రికా ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా అడుగుతున్నాను. మీకేం తెలుసు అని ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. వచ్చి మాతో మాట్లాడండి, మేము అన్ని వివరాలు తెలుపుతాం. ఇది ఏం లేకుండా డైరెక్ట్గా పత్రికల్లో ఎక్కడము, గౌరవ కలెక్టర్ గారికి ఏదో మెమోరాండం ఇవ్వడము, ఇష్టం వచ్చినట్టు రాయడము చేయడము ఇది సమర్థనీయం కాదు. ఇది పూర్తిగా ఖండించదగ్గ విషయము. మీరు ముస్లిం ప్రజానికానికి సహాయం చేయకపోగా హాని కలిగిస్తున్నారని మీకు గుర్తు చేస్తున్నాను. మరి నిండు 5 ఏళ్ళు మీ వైసీపీ పార్టీ అధికారంలో ఉండి వక్ఫ్ భూముల్లో, అంటే మదనపల్లి వక్ఫ్ భూముల్లో ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. మీకే అర్థమవుతుంది. ఏ చిన్న పరక పుల్ల డెవలప్మెంట్ అయినా, పరక పుల్ల అంత డెవలప్మెంట్ అయినా మీరు చేశారా? దీనికి మీ సమాధానం ఏమిటి అని నేను అడుగుతున్నాను మిస్టర్ రఫీభాయ్ గారు. ఇంతకు మరోసారి అడుగుతున్నాను, మీరు పార్టీ పరంగా మాట్లాడినారా లేదా వ్యక్తిగతంగానా? మీరు రండి, మాతో చర్చించండి, మీకు విషయాలన్నీ తెలుపుతాం. నిన్నటి స్టేట్మెంట్కు పత్రికాముఖంగా జవాబిస్తున్నాం. ఈ వక్ఫ్ భూమి పక్కాగా మసీదు భూమి. మసీదు అవసరాలకు ఒక టెంపరరీ షెడ్ను మసీదు కమిటీ వారైన మేము వక్ఫ్ బోర్డు పర్మిషన్తో మోతీనగర్లో ఉండే రఫీ అనే అతను వక్ఫ్ భూముల గురించి అవాచక మాటలు మాట్లాడాడు. ముఖ్యంగా ఈ వక్ఫ్ భూమిని మదనపల్లిలో ఎంతో కృషి శ్రమ చేసి సాధించిన వ్యక్తి ఎవరంటే గౌరవనీయులైన మన ఎమ్మెల్యే షాజాన్ బాషా గారు. ఒక్క మాట చెప్పాలంటే 130 సర్వే నెంబర్లో 5 ఎకరాల భూమిని శంకర్ రెడ్డి అనే అతను దోచుకోవడము, ఆ విషయము మసీదు కమిటీ వాళ్ళు తీసుకెళ్ళి ఎస్పీ దగ్గర ఇవ్వడము ఇది వాస్తవం కాదా? అదే కాకుండా 2 సెంట్ల భూమి ఈ రోజు దాని విలువ 2 కోట్లు మీ యొక్క మిథున్ రెడ్డి సహాయంతో రాజారెడ్డి అనే ఇక్కడ. అంతేకాకుండా గత ప్రభుత్వంలో మీరు కర్నూలు అయితేనేమి,
ఎమ్మికనూరులో అయితేనేమి, విశాఖపట్నంలో అయితేనేమి, గుంటూరులో అయితేనేమి, ఎన్నో పలు జాగాల్లో మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, అంతేకాకుండా సీఎంఆర్లో ఉండే కార్యదర్శులు కూడా వక్ఫ్ భూములపై నిఘా పెట్టి దోచుకోవడం వాస్తవం కాదా? ఒకవేళ మీకు అంత ధైర్యం ఉంటే ఆ భూములంతా మేము విడిపిస్తామంటే మీరు కానీ అడిగినారంటే మేము లిస్ట్ మీకు ఇస్తామనేసి నేను సవినీయంగా చెప్తున్నాను. ముఖ్యంగా నిన్న మాట్లాడిన వ్యక్తికి వక్ఫ్ భూమి గురించి తెలియదు. ఇది సర్వే నెంబర్ 130లో మసీద్ కమిటీ వారి భూమి. మసీద్ కమిటీ వాళ్ళు దానికి అనుసరించుకొని అక్కడ ఒక టెంట్ వేసుకోవాలనేసి వాళ్ళు మాట్లాడి ఆ భూమిని నిన్న వేయడం జరిగింది. అది ఏదో ఇక్కడ ఏదో జరిగిపోయింది, దోచుకున్నారు, ఆ భూముల్ని దోచుకుంటున్నారని మీరు అంటున్నారే. మా సంస్కృతి అది కాదు. మేము మా 5 ఏళ్ల పాలనలో గతంలో కూడా వక్ఫ్ భూముల గురించి ఎంతో మందికి మనము దాన్ని అనుకూలంగా చేసి అప్పుడు ముఖ్యమంత్రి ఎవరిలో నారా చంద్రబాబు నాయుడు వక్ఫ్ భూముల్ని నిలిపెట్టినారంటే ఘనత ఆయనకి చెందుతుంది. మీ యొక్క జగన్మోహన్ రెడ్డిలో ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ వక్ఫ్ భూములు కలిసి దోచుకున్నారు. ఆ సంగతి బయట పెడితే మీరు ఈరోజు రియాలిటీగా మసీద్ కమిటీ వాళ్ళు ఏం చేసుకుంటారని ఇక్కడ ఏదో దోచేస్తున్నారనేసి మీరు చెప్పడము చాలా శోచనీయము. రఫీ గారు, మీకు మదనపల్లి గురించి అంతా బాగా తెలుసు. దయచేసి మీరు బురద చల్లే ప్రయత్నాలు చేశారంటే మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు హెచ్చరిస్తున్నాము. ఇంకొకసారిగానే మీకు తెలియకుండా మాట్లాడాలంటే ఖబర్దార్, బాగుంటుందని మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. ఆ రోజు చూసిండల్లా ఒక యుద్ధ భూమి మాదిరిగా తలపించింది. ఇది ఈ వక్ఫ్ భూమి ఒక యుద్ధ భూమి మాదిరిగా దాదాపు 18 మంది సిఐలు, అడిషనల్ ఎస్పీలు 2, ఎస్పీ 1, దాదాపు 4 డిఎస్పీలు, 300 మంది పోలీస్ బెటాలియన్ని మదనపల్లి దించి ఈ వక్ఫ్ భూముల్లో బతుకుతున్నటువంటి పేద ప్రజల కడుపు కొట్టి ఏ విధంగా ఆ రోజు మీరు కూల్ చేశారు. నేను ఒకటే చెప్తున్నా ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, నిన్న ఎవరైతే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారో ఆ నాయకుల్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు మీ ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యేతో పాటు కలిసి పనిచేశారు ఆ రోజు వైఎస్ఆర్సీపీలో. ఆ ఎమ్మెల్యే అంత దౌర్జన్యం చేస్తూ ఉంటే కనీసం ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఆ పార్టీలో అధికారంలో, ఒక్కడు కూడా ఆ ఎమ్మెల్యేని ప్రశ్నించలేకపోయినాడు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే అంటే వైఎస్ఆర్సీపీ అంతా ఉచ్చ. కనీసము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే షాజాన్ బాషా గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. నేను వచ్చి ప్రశ్నిస్తే ఇక్కడ జిల్లా కలెక్టర్ని నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి దాదాపు 12 గంటల పాటు నిర్బంధించారు. ఇంత అవినీతి అక్రమాలు, ఇంత దౌర్జన్యకాండ జరుగుతూ ఉంటే ముస్లింల మీద ఆ రోజు ప్రశ్నించడానికి మీకు నోరు లేదు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే అంటే వైసీపీలో ఉండే ముస్లింస్కి అంతా ఉచ్చాపుడు. ఏరే వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు, అక్రమ కేసులు. దాని తర్వాత సంఘటన తర్వాత మీ పార్టీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ, డిప్యూటీ శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి జాకియా ఖానం గారి అల్లుడి పేరు మీద దాదాపు 300 సెంట్లు ఆ రోజు 144 సర్వే నెంబర్లో 300 సెంట్లు కేటాయించాలన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఇది అవినీతి అంటే, అక్రమాలంటే, దౌర్జన్యకరం అంటే ఇవి. రైట్ రాయల్గా ఇచ్చారు మీరు భూమిని. అప్పుడు ఇది వక్ఫ్ భూమి కాదా అది? అప్పుడు ఏమైనా వైఎస్ఆర్సీపీ నాయకుల ధరాదత్తంగా ఉన్న భూమి అప్పుడుది. ఈరోజు ఆ షెడ్ ఏదో ఒకటి షెడ్ వేస్తూ ఉంటే దానికి సంబంధించి మేమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు పోవడము, ఆ షెడ్డును చూడడము. ప్రస్తుతం జామియా మస్జిద్ కేర్ టేకర్ కమిటీని మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్పారు, ఎందుకంటే అది పల్లెకి ఆనుకొని ఉంది భూమి,
పక్కన ఇల్లున్నాయి, పక్కన అక్రమాలు జరగకుండా ఆ షెడ్డుని తాత్కాలిక పద్ధతిలో కేటాయించడం జరిగింది. కమిటీ ఆదేశాల ప్రకారము వక్ఫ్ బోర్డు అధికారుల ఆదేశాల ప్రకారమే వక్ఫ్ బోర్డు అధికారుల అనుమతి కూడా కోరడం జరిగిందంట కమిటీ. అలా ఏదో ఒక షెడ్డుకు ఇస్తే ఇంత అవినీతి అక్రమాలన్నీ మీరు ప్రజల్లో వస్తున్నారు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకుల్ని, గతంలో 5 ఏళ్ల పాటు ఏ విధంగా మీరు రాక్షస పరిపాలన చేశారో అటువంటి పరిపాలన మేము కొనసాగించడం మాకు ఇష్టం లేదు కాబట్టి ఈరోజు మీరు రోడ్ల మీదకి వస్తున్నారు. అదే మేము ఆ కాలంలో మేము రోడ్ల మీద వస్తే మా మీద దౌర్జన్యాలు, అక్రమ కేసులు, అదే పంతాన్ని మేము కూడా కొనసాగిస్తే మీరు మదనపల్లిలో ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడైనా ఉండగలుగుతాడా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించండి. వక్ఫ్ బోర్డు భూమి ఒక సెంటు కానీ పోతే దాని ముందర ఉండేది తెలుగుదేశం పార్టీ నాయకులే. అది కాపాడడానికి వచ్చేది ముందు తెలుగుదేశం పార్టీ. అది కేర్ కమిటీ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మంత్రులు కానీ, తెలుగుదేశం పార్టీలో ఎటువంటి స్వేచ్ఛ ఉందంటే కార్యకర్తలకి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం మదనపల్లి పట్టణంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు మదనపల్లి మండలం పొన్నూటిపాళ్యంకు చెందిన ఆనంద్ మదనపల్లి పట్టణం చిత్తూరు బస్టాండ్లోని ఓ బేకరీలో మాస్టర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం పలువురి వద్ద అప్పులు చేశాడు. సంపాదన తక్కువ కావడం, అప్పులు పెరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై జీవితంపై విరక్తి చెంది ఎలుకల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రిఫర్ చేశారు. బి కొత్తకోట హంద్రీనీవ కాల్వ వద్ద విషం తాగి ఆత్మహత్యయత్నం చేసిన వృద్ధుడిని స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా అతని పరిస్థితి విషమించడంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జిల్లా ఆసుపత్రిలో మరణించిన వృద్ధుని మార్చిరిలో ఉంచారు. 4 రోజుల నుండి అతని కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో బి కొత్తకోట పోలీస్ శాఖ వారు హెల్పింగ్ మైండ్స్ బృందానికి సమాచారం ఇవ్వగా అతని దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయబద్ధంగా పవిత్రంగా నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ ఏ మృతదేహాన్ని కూడా అనాథగా వదలకుండా మేమున్నామంటూ ఆఖరి మజిలీని వారి వారి మతానుసారంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ తమ సంస్థ సేవలు ముందుకు సాగుతున్నాయని, మదనపల్లి పరిధిలో ఎవరైనా అనాథలుగా చనిపోతే వారి కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులు రాకపోతే ఆత్మ బంధువులుగా హెల్పింగ్ మైండ్స్ సంస్థ ముందుంటుందని పేర్కొన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా హెల్పింగ్ మైండ్స్ బృందం అందిస్తున్న సేవను పోలీస్ శాఖ వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రామంజులు, కానిస్టేబుల్ గంగాధర్, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కమ్మల ఆనంద్, నవీన్, పవన్, ప్రేమ్, అమీన్, అంబులెన్స్ సుబ్బు పాల్గొన్నారు. తీసుకు వెళ్ళడంతో అతని యొక్క పరిస్థితి విషమంగా ఉండడంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించడంతో బి కొత్తకోట పోలీస్ శాఖ వారు కేసు నమోదు చేసి అతని యొక్క మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రి మార్చిలో ఉంచగా గత 4 రోజుల నుంచి అంటే అతని ఆచూకీ వివరాలు ఏమీ తెలియరాలేదు. ఆల్రెడీ పత్రికా విలేకరుల ద్వారా అందరికీ తెలియజేయడమైంది. కానీ అతని రక్త సంబంధికులు, కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాలేదు. ఏ సమస్య వచ్చిందో ఆ పెద్ద ఆయనకి తండ్రి వయస్కుడు అతని యొక్క మృతదేహాన్ని అనాథగా వదలకూడదు అంటూ హెల్పింగ్ మైండ్స్ ముందడుగులు వేస్తూ బి కొత్తకోట సిఎస్ఆర్ గారి ఆదేశాల మేరకు బి కొత్తకోట పోలీస్ శాఖ వారి పూర్తి సహకారంతో మరోవైపు అంబులెన్స్ మనకు సుబ్బు కావచ్చు, మనకు గుంతలతో వాళ్ళు కావచ్చు, ఇక హెల్పింగ్ మైండ్స్ బృందం ఇక్కడ చూడొచ్చు. మనము హిందువులు, ముస్లింలు అందరూ కలగలిసి ఒక హిందూ మృతదేహాన్ని అతని హిందూ సాంప్రదాయబద్ధంగా హిందూ శ్మశాన వాటికలో నిర్వహించడము ఆ మానవత్వం పరిమళించింది అని మనం చెప్పుకోవచ్చు. హెల్పింగ్ మైండ్స్ ఈ 13 ఏళ్లలో వందలాది అనాథ మృతదేహాలకు వారి యొక్క దహన సంస్కారం నిర్వహిస్తూనే వారి మతానుసారంగా అటువైపు కరోనా సందర్భంలో కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ హెల్పింగ్ మైండ్స్ అనేది చాలా గొప్ప కార్యక్రమము. ఇదివరకు కూడా 2 times మేము వచ్చేసి ఇదే శ్మశాన వాటికలో కూడా దిక్కులేని సవాళ్ళు కూడా మనం కేసు అయిపోయిన తర్వాత ఇక్కడ పూడ్చిపెట్టి కూడా వెళ్ళిపోయినాము. వీళ్ళ అబూబకరు వీళ్ళ టీము చాలా సహకరిస్తున్నారు. ఒక హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ ఏమైనా లేకుండా ఎలాంటి వ్యక్తులు అనాథలు చనిపోయినా వాళ్ళకి అనాథలు కాదు,
వాళ్ళకి మేమున్నాం మనమున్నాం అని చెప్పేసి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు అబూబకర్ అండ్ మీ టీంకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మా సిఐ గోపాలరెడ్డి సారు, అలాగే మా ఇన్ఛార్జ్ సిఐ సారు వచ్చేసి మలకసిరి సిఐ సార్ కూడా చెప్పారు. ఇతను వచ్చేసి ఒక 70 నుంచి 75 ఏళ్ళ వయసు ఉంటుంది. అతను 7వ తేదీ ఉదయం 7:30 గంటలకు బీసీ కాలనీ దగ్గర అందిరి నీవా కాలువ పక్కన పురుగుల మందు దాగి ఉన్నారు. అక్కడ చూసిన స్థానికులు చూసేసి అతను వచ్చేసి బి కొత్తకోట హాస్పిటల్ చేశారు. అక్కడి నుంచి మదనపల్లి హాస్పిటల్కి వచ్చారు. ట్రీట్మెంట్ చేసుకుంటుండు అదే రోజు చనిపోయాడు. వాళ్ళ రక్త సంబంధికులు ఎవరైనా వస్తారనేసి 3 రోజులుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీజర్ బాక్స్లోనే పెట్టినాము. ఇదివరకు ఎవరు రాలేదు. ఈ వీడియో వీక్షించిన వాళ్ళు కానీ, మీరు చూసిన వాళ్ళు కానీ, ఇతని గురించి తెలిసిన వాళ్ళు బి కొత్తకోట పోలీసులకు ఇన్స్పెక్టర్ సార్కి సమాచారం ఇస్తారనేసి ఉదయపూర్వక మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాం. ఖచ్చితంగా మీరు ఈ సమాచారం ఇవ్వవలసిందిగా కోరిపార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. భక్తుల మనోభావాలతో సీఎం చంద్రబాబు నాయుడు కూటమి నేతలు ఆటలాడుతూ రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి లడ్డు నుంచి శ్రీశైలం మల్లన్న లడ్డు వరకు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మండిపడ్డారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని కోట్లాది మంది భక్తుల విశ్వాసం, నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై రోజుకో రీతిన ఆరోపణలు చేయడం సీఎం చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, అందులో భాగంగా కల్తీ మద్యం వివేకానందరెడ్డి హత్య, శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సిట్ ఏర్పాటైందని గుర్తు చేశారు. ఎన్డీఆర్ఏ, ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో ఏ జంతువు కొవ్వు కలవలేదని సిట్ తేల్చినా ఇంకా సీఎం, డిప్యూటీ సీఎం దుష్ప్రచారాలు ఆపడం లేదని విమర్శించారు. చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని సిట్ నివేదికలో వాస్తవాలు బయటకు రావడం చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని, సిట్ నివేదికలో వాస్తవాలు బయటకు రావడం రుచించడం లేదని, తాము చెప్పిందే సుప్రీంకోర్టు, సిట్ నివేదికలో రావాలన్నట్లుగా ఆరోపణలు చేయడం వారి రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా బాత్రూంలో కలిపే కెమికల్స్ ను శ్రీవారి లడ్డూలో కలిపారని చెప్పడానికి నోరెలా వచ్చిందని ప్రశ్నించారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని శ్రీ వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పి పాప పరిహారం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు ప్రసాద్ బాబు, శ్రీనివాసులు, సుధాకర్, మయూరి, రఘునాథ్ రెడ్డి, కొత్తపల్లి మహేష్, మధు, సుబ్బు, మిలిటరీ మల్లికార్జున, చెన్నకేశవ, అనిల్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్, చలపతి, చరణ్, అకుల్ రెడ్డి, నరసింహారెడ్డి, బాలాజీ నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొత్త ఇది ధోరణి అవుతున్నాడు. కొత్త ఇది స్టార్ట్ చేస్తారు. ఏమంటే జంతువుల కొవ్వు కాదు ఉండేది, పామాయిల్ కెమికల్స్ వచ్చిందులో దీంట్లో మిక్స్ చేయడం జరుగుతూ ఉంది, పవిత్రమైన లడ్డూల్లో కూడా మిక్స్ చేయడం జరుగుతూ ఉంది అనే టైపులో కొత్తగా ఒక ఇది శ్రీకారం చుట్టాను. నేను చెప్పడము జంతువుల కొవ్వు ఉన్నది లేనిది సిబిఐ సిట్ ల్యాబ్ రిపోర్ట్లో తెలిపింది. దీంట్లో ఏమి జంతువుల కొవ్వు లేదు అని చెప్పి, మిగతా పదార్థాలు దీంట్లో వచ్చి ఉన్నాయి అంటే కెమికల్స్ ఉన్నాయంటే దీనికి రిప్లై చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రిప్లై చేయాలి, చంద్రబాబు నాయుడు గారు దీనికి రిప్లై చేయాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ దీనికి ఎటువంటి సంబంధము లేదు. 2024లో చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4వ తేదీ 4 ట్యాంకర్లు వచ్చిందను. అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారం వచ్చి 2024లో చంద్రబాబు నాయుడు అధికారం వచ్చినప్పుడు 4 ట్యాంకర్లు వచ్చినాయి. అది వచ్చిందో నెయ్యి వచ్చింది, అది వచ్చిందో మన టీటీడీ దీంట్లో పోయింది, టీటీడీ దీంట్లో పోయినాయి. దాంట్లో వచ్చిందో ఎటువంటి కలుషితం లేదు, నీట్గా ఉందంటే దానికి మళ్ళీ దానికి లడ్డూ తయారీకి వెళ్ళిపోయినాయి. ఇదే విధంగా జూలై 12వ తేదీ 2 ట్యాంకర్లు వచ్చిందను, మళ్ళీ నెయ్యి వచ్చింది. నెయ్యి వస్తే ఆ నెయ్యిని తీసుకుని పోయేదను టీటీడీ ల్యాబ్ రిపోర్ట్లో టెస్ట్ చేసినారు. ఇది వచ్చింది ఏదో మాకు అనుమానంగా ఉంది, దీంట్లో ఏదో కల్తీ ఉంది అని చెప్పిందను. ఆ టీటీడీ వాళ్ళు దాన్ని రిటర్న్ పంపించడం కూడా జరిగింది. ఇది రిటర్న్ పంపించేసి ఆ సంబంధిత కంపెనీ కూడా మెయిల్లో కూడా చెప్పడం జరిగింది, దీంట్లో వచ్చి కల్తీ ఉంది, మేము రిటర్న్ పంపేస్తున్నాము. ఆ రిటర్న్ వెళ్ళిపోవాల్సింది ఆ నెయ్యి ఏం చేసిందంటే దాని తర్వాత దానికి రిటర్న్ పంపించేసి జూలై 27వ తేదీ తెల్లారిజామున కాళహస్తి రోడ్లో రాఘవేంద్ర క్రషర్స్ అని ఉంది, దాని పక్కలో వచ్చిందను వైష్ణవి డైరీ ఉంది. దానికి 2 కిలోమీటర్ల దూరంలో దాన్ని అట్టే హార్ట్లో పెట్టారు. ఎందుకు హార్ట్లో పెట్టారు, దానికి వచ్చిందను మళ్ళీ రీసప్లై చేసేదానికి ఎవరెవరితో మంతనాలు జరిగినాయి, మంతనాలు జరిగిన
మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీకు జాతీయ స్థాయిలో 11వ స్థానంలో టాపర్ గా ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్ అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు మరియు ఎన్పిటిఈఎల్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఆన్లైన్లో జూలై నుంచి డిసెంబర్ 2025 సెషన్లో నిర్వహించిన పరీక్షల్లో కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు మొత్తం 9,224 సర్టిఫికేట్ కోర్సెస్కు హాజరు కాగా అందులో 7,155 ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ఎన్పిటిఈఎల్ సర్టిఫికేట్ను పొందడమే కాక 142 మందికి గోల్డ్ రేటింగ్, సిల్వర్ 1,419, ఎల్టేట్ 3,623 మరియు టాపర్లుగా 312కి లభించిందని, అంతేకాకుండా కళాశాలకు AAA రేటింగ్తో పాటు టాప్ 20లో మిట్స్ కళాశాల 11వ ర్యాంకుగా గుర్తింపును అందించినట్లు ఆయన అన్నారు. చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ పృథ్వీరాజన్ అవార్డు అందుకున్నట్లు ఆయన అన్నారు. కళాశాలకు ఎన్పిటిఈఎల్ వారు అందించిన ఈ గుర్తింపుకు కృషి చేసిన విద్యార్థులు మరియు అధ్యాపకులు మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథుల్లా, ఉపకులపతి డాక్టర్ శివరాజ్ విద్యార్థులకు మరియు అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.